గారి 217వ జయంతి సందర్భంగా ఈరోజు బ్రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క లూయి బ్రెయిల్ దినోత్సవానికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కమిటీ పక్షాన మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ బ్రెడ్ సెక్రటరీ గారు అనేటువంటి పెద్దలు చెరుకు నాగభూషణం గారికి, అదేవిధంగా బ్రెడ్ అధ్యక్షులైనటువంటి గంగారావు సార్ గారికి, అదేవిధంగా మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రశేఖర్ యాదవ్ గారికి, సోషల్ మీడియా అభ్యర్థుల సంఘం అయినటువంటి లాల్ సింగ్ గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈరోజు లూయి బ్రెయిల్ జయంతి సందర్భంగా 217వ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఈరోజు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా అందుల జీవితాల్లో లూయి బ్రెయిల్ గారు వెలుగులు నింపి చీకటమయమైనటువంటి అందుల జీవితాల్లో వారు వెలుగులు నింపి ఒక లిపిని తీసుకొచ్చి వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగ రంగాల్లో ఉపాధి రంగాల్లో ఈరోజు అందులు కూడా రాణించే విధంగా మరి లూయి బ్రెయిల్ గారు ఆ రోజు లిపిని ప్రసాదించి అందుల జీవితాల్లో వెలుగులు నింపారు. అదే కోణంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవాళ లూయి బ్రెయిల్ గారి జయంతి సందర్భంగా మీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 100% వైకల్యం ఉన్నటువంటి అంధ విద్యార్థులకు మాత్రం అందులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే బస్ పాస్ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ 40% నుంచి 90% ఉన్నా కానీ బస్ పాస్ ఇవ్వకుండా అంధ విద్యార్థులను, అదేవిధంగా అందులకు సంబంధించినటువంటి అంధ వైకల్యం కలిగినటువంటి అందులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇబ్బంది గురి చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారు మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ అందులందరికీ కూడా 100% కాదు 40% ఉన్నటువంటి 40% నుంచి మొదలుపెట్టి 100% ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బస్ పాస్ జారీ చేసే విధంగా ఈ రోజు లూయి బ్రెయిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి మీ విజ్ఞప్తి చేస్తూ, అదే కోణంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్లు 6,000 రూపాయలు చేస్తాం, అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం, అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తాం, అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తాం, అధికారంలోకి వస్తే వికలాంగులకు బ్యాంకు రుణాలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 29 అంశాలు పేర్కొన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇలా అందులో లిపి లూయి బ్రెయిల్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాం. అధికారంలోకి వస్తే అదే నెలలో అంటే 100 రోజుల వ్యవధిలోనే మేము అన్ని హామీలు కూడా నెరవేర్చుకున్నారు. వికలాంగులు అయితే అధికారంలోకి వచ్చిన అదే నెల నుంచి 60,000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నారు. నేటి వరకు కూడా ఇవ్వలేదు. కాబట్టి గౌరవనీయులు మరి లూయి బ్రెయిల్ గారు జయంతిని పురస్కరించుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మా వికలాంగుల పెన్షన్ పెంపు హామీ గురించి, అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చి ఏళ్ల తరబడి మాకు ఆఫ్ ఛార్జీతో మేము ప్రయాణం చేస్తున్నాం. మా వికలాంగులందరికీ కూడా 100% రాయితీతోని ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పింఛన్ల పెంపు హామీయే కాకుండా ఇవాళ పీజీలు పిహెచ్డీలు పూర్తి చేసి అనేక మంది వికలాంగుల విద్యార్థులు రాష్ట్రంలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ లూయి బ్రెయిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంటనే రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసి ముఖ్యంగా నూతన జిల్లా కేంద్రాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ 10 జిల్లాలు 33 జిల్లాలుగా తీర్చిదిద్దిండు. మరి 33 జిల్లాలలో అన్ని కలెక్టరేట్లు కొత్త కలెక్టరేట్లు వచ్చినాయి, కొత్తగా ఎస్పీ ఆఫీసులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. కానీ మా వికలాంగుల విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైనటువంటి వికలాంగుల హాస్టల్ కానీ వికలాంగుల స్కూళ్ళు కానీ రాలేదు. కాబట్టి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దూరదృష్టితో ఆలోచించి మరి ఆ హాస్టల్లో ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఇవాళ అందులో లిపి లూయి బ్రెయిల్ గారి జయంతి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించి మా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ, అందులో జీవితాల్లో వెలుగులు నింపాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, పక్కనున్న గంటను నొక్కండి. గంటను నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్న. గంటను నొక్కండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పనులు చేయండి అన్న. ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అన్న. మన డిజబిలిటీ ఛానల్ అన్న, ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి. అదే అన్న. థ్యాంక్ యూ.